హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర మంత్రి మన సీఎం గారు వచ్చేసి పింఛన్లకు సంబంధించి మంచి శుభవార్త అయితే తీసుకొచ్చాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వచ్చి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినారంటే మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే అందరికన్నా ముందుగానే మీకు అందటం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పింఛన్లు అయితే జూలై నెల నుంచి ఇతంతులకు వచ్చి 7,000 రూపాయలు అయితే ఇస్తాడు. వికలాంగులకు వచ్చింది మళ్ళా 6,000 అయితే ఇస్తాడు. వాళ్ళకైతే ఎవరు ఇక్కడికి వెళ్ళటం అవసరం అయితే లేదు. వాలంటీర్ల ద్వారా మన ఇంటికే ఎత్తుకొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. అట్టే వచ్చేసి ఎవరైతే బాగలేకన్నా మంచానికే అంకితం అయిపోయింటారో వాళ్ళకు వచ్చేసి 15,000 అయితే ఇస్తాడు. జూలై 1వ తేదీ నుంచినే పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చేసింది జూలై 1వ తారీఖు వచ్చేసి మన ఇంటికి పింఛన్ ఎత్తకొచ్చి మరి వాలంటీర్ ద్వారా మన ఇంటికి ఎత్తకొచ్చి మన తలుపు డోర్ అయితే కొట్టి మరి మనకి పింఛన్ ఇచ్చేసిపోతారు. ఎవరు ఎక్కడికి పోవడం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మేమైతే అక్కడ తీసుకున్నాం కదా, మాకు అకౌంట్లో అయితే డబ్బులు పడింది. ఈ నెల కూడా మాకు అకౌంట్లో పడుతుందా, లేదంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు తీసుకోవాలా, పెన్షన్ అయితే తీసుకోవాలా, మేము ఎక్కడ తీసుకోవాలని చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు. ఎక్కడికి పోవడం అవసరం లేదు, ఇంటి దగ్గరగా ఉంటే మన ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. అట్టే పింఛని కొత్త బుక్కులు కొత్త బుక్కులు కూడా ఇస్తున్నారు. ఆ బుక్కులు ఉంటేనే ఎవరు తప్పకుండా ఆ బుక్కులు అయితే తీసుకోవాలి. మీరు ఆ బుక్ ఉంటేనే ఆగస్టు నెల నుంచి మీకు డబ్బులు అయితే ఇస్తారు. లేదంటే కానీ పింఛన్ అనేది ఇవ్వరు అనమాట. ఎవరు మర్చిపోకుండా ఇంటి దగ్గరే ఉండి జూలై 1వ తారీఖు పింఛన్ తీసుకొని పింఛని బుక్కులు కూడా మనము తీసుకుంటేనే పింఛని బుక్ అనేది ఉంటే వచ్చే నెల నుంచి మనకి డబ్బులు అయితే ఇస్తారు, పింఛన్ ఇస్తారు. లేదంటే కన్నా బుక్ లేకంటే కన్నా పింఛన్ డబ్బులు అయితే రాదనమాట. ఎవరు మర్చిపోకన్నా ఎక్కడికి వెళ్ళకన్నా ఏం టెన్షన్ పడకన్నా మాకు ఈరేమో పింఛని ఈ నెల కొన్ని సచివాలయం దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మా అకౌంట్లో పడుతుందో మాకు ఎవరు ఏం చెప్పలేదని టెన్షన్ పడద్దండి. మన ఇంటి దగ్గరికే అతికొచ్చి పింఛన్ అయితే ఇస్తారు. ఇంటి దగ్గరకే వచ్చి పింఛన్ ఇస్తారు. ఇంటి దగ్గరే ఉండి మరి మనం పెన్షన్ తీసుకొని ఈ నెల వచ్చేసి పింఛన్ తీసుకొని అదేవిధంగా పింఛని కొత్త బుక్కులు కూడా తీసుకోవాలన్నమాట. ఆ బుక్కులు తీసుకొని జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుంటేనే ఆగస్టు నెల నుంచి మనకైతే డబ్బులు ఇస్తారు. పింఛన్ బుక్ లేకంటే కన్నా డబ్బులు అయితే ఇవ్వరు. అదేవిధంగా వచ్చేసి లేకపోతే కన్నా ఇవ్వరు అనమాట. మన దగ్గర బుక్ అంటేనే పింఛని డబ్బులు ఇస్తారు. మహిళలకి వచ్చేసి 7,000 రూపాయలు అయితే ఇస్తాడు. అప్పుడు చెప్పినాడు కదా, 3 నెలల డబ్బులు అయితే నేను 1000 రూపాయలు అయితే ఎగేసి మరి నేను ఇస్తానని చెప్పినాడు కదా. మామూలుగా ఇచ్చేది 4,000, మళ్ళీ మనం 1000 రూపాయలు కూడా ఎగేసి ఇచ్చేది అంతా కలిపి 7,000 రూపాయలు అయితే ఇస్తాడు. వికలాంగులకు వచ్చేసి 6,000 అయితే ఇస్తాడు. ఎవరు పూర్తిగా నడవలేని పరిస్థితిలో మంచానికి అంకితం అయిపోయింటారో వాళ్ళకు మాత్రానికే 15,000 అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి ఎత్తుకొచ్చి ఇచ్చేసిపోతారనమాట. ఇంకా పింఛని బుక్కులు కొని కొత్త బుక్కులు కొని ఇస్తారు. అదేవిధంగా ఆ బుక్కులు తీసుకొని మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటేనే మనకి ఆగస్టు నుంచి బుక్ ఉంటేనే డబ్బు ఇస్తారంట. లేదంటే బుక్ లేకంటే బుక్ పోగొట్టుకుంటే కన్నా మనకు డబ్బులు అయితే ఇవ్వరు అనమాట. అదే ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోద్దండి. మీ లైక్ కోసము నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. లైక్ చేయండి.